ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, సువార్త అంటే మంచి వార్త, సత్య సువార్త అంటే ఎన్నటికీ మారనటువంటి సత్యమైన సువార్త. దేవుని వాక్యం ఎన్నటికీ మారదు. దానికి ఆపోజిట్గా ఇంకొక మాట చెప్పాల్సి వస్తే అసత్యము కాదు, దానికి ఆపోజిట్ మాటగా, సత్యానికి ఆపోజిట్గా దాని గురించి మాట్లాడలే, అసత్యాన్ని గురించి మనకెందుకు. కానీ సత్యములాగా కనబడే వాస్తవము అనేటువంటిది అది వేరు. వాస్తవము ఎప్పటికప్పుడు మారిపోగలిగినటువంటిది. కానీ సత్యం అనేటువంటిది ఎన్నటికీ మారనటువంటిది, అది సత్యం. సువార్త సత్యమైన సువార్త అంటే ఇది ఎన్నటికీ మారనటువంటి సత్యమైన సువార్త. సత్యము అదే సువార్త, ఈ సత్య సువార్త. నిజంగానండి, నేను నా దేవునికి కోటి కోటి స్తుతులు చెల్లించుకోవాలి. జీవిత కాలం అంతా నా దేవుని స్తుతించుకోవాలి. నా తల్లిదండ్రులకి నేను నిజంగా గౌరవాన్ని నేను తెలియజేసుకోవాలి. ఇద్దరూ లేరు, నాన్న అమ్మ ఇద్దరు కూడా ప్రభు దగ్గర ఉండి ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ నాకు ఈ పేరు పెట్టేటప్పుడు నిజంగా దేవుని యొక్క సంకల్పం చూడండి, దేవుని యొక్క ఉద్దేశం చూడండి. మా ఇంటి పేరు ఈలి అని చేత ఈ దీర్ఘంతో కూడినటువంటి పేరు వస్తుంది. నా పేరు సత్య సువార్త రాజు అనేటువంటి ఒక పేరుగా నాకు పెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఈరోజు నేను అనేక సంవత్సరాలుగా నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త నిజంగా దేవుడిచ్చిన కృపండి బాబు నా జీవితంలోనే. ఈరోజు మీకు కూడా అది సత్య సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నా. ఏమిటి నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్త? దేవుడు మీ కొరకు తలుపులను తెరచి ఉన్నాడు. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఏ బంధకాలు ఉన్నారో, బంధకములు వాస్తవం, కానీ సత్యం ఏంటంటే తలుపు తెరవబడి అన్నది, బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. ఐ డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లమ్, ఐ డోంట్ లుక్ ఎట్ యువర్ బాండేజెస్. మీ బంధకాలు నేను చూడట్లే. ఒకవేళ నేను ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఒకరు మీరు చెడు వ్యసనాలకి, చెడ్డ వాటికి బహుశా మీరు బంధకాలలో ఉన్నట్టుగా ఉన్నారేమో. బహుశా మీలో కొంతమంది ఐగుప్తు దాసత్వంలో ఉన్నట్టుగా ఉన్నారేమో. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి నేను ఆలోచించను. ఎందుకంటే అది వాస్తవం. నిన్న మీరు ఒకవేళ బంధకాలు ఉన్నారు, ఈ రోజు కూడా మీరు బంధకాలు ఉన్నారు. రేపునో లేకపోతే వచ్చే నెలలో, వచ్చే సంవత్సరం, లేకపోతే కొంతకాలానికో ఆ బంధకాలు ఊడినటువంటి విషయాలు మట్టుకు మీరు తెలుసుకుంటారు. కానీ ఈ రోజు నేను సత్యాన్ని చూసి నేను పలుకుతున్న మాట ఏంటంటే, సత్యం ఏంటంటే మీ బంధకములు ఊడిపోయినవి. మీ బంధకముల నుంచి విడుదల, స్వేచ్ఛ అనే తలుపు దేవుడు మీ కొరకు తెరచి ఉన్నాడు. అమ్మా, సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తున్నాను, మీరు మీ భర్త గారి యొక్క బంధకాల వైపు చూడకండి, బంధకాల గురించి మాట్లాడకండి. పలానా దానికి, వ్యసనానికి బానిస అయిపోయారండి, పలానా బానిసత్వంలో ఉంటూ ఉన్నారండి, దాసత్వంలో ఉన్నారండి, అదండి ఇదండి, ఈ మాటలు మాట్లాడకండి. మీ నోటితో ఏం పలుకుతుంటారో అది జరిగే ప్రమాదం ఉంది. సో ఇప్పుడు మీరు మాట్లాడితే సత్యమైన సువార్తని పలకండి. నేను పలుకుతున్నా సువార్తని, నేను కండిషనల్గా చెప్పట్లేదు. మీ బంధకాలు ఊడిపోవాలని కోరుకుంటున్నారా? ఎంతమంది మీ బంధకాలు తెగిపోవాలని ఆశపడుతున్నారో చేతులు ఎత్తండి, లేచి ముందుకు రండి, టీవీ దగ్గర రండి, టీవీ మీద చేపెట్టండి. ఇవన్నీ నేను చెప్పట్లే, నేను డిక్లేర్ చేస్తున్న ఈ సత్య సువార్తని. మీ భర్త యొక్క బంధకాలు తెగిపోయి తలుపులు తెరవబడి ఉన్నవి. నీ కుమారుని యొక్క బంధకములు తెగిపోయి తలుపులు తెరవబడి ఉన్నవి. మీ కుమార్తె కూడా బహుశా ఒక బంధకములో బంధించబడి ఉందేమో కదా. బహుశా ఎవరితోటో ఒక స్నేహం చేస్తున్నందు చేత మీరు నలిగిపోతూ ఉండేవారు. ఈ బంధకాల నుంచి ఎప్పుడు విడుదల పొందుకుంటుందా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, ఆమె యొక్క బంధకాల నుంచి కూడా దేవుడు విడుదల ఇచ్చినాడు. తలుపులు తెరవబడి ఉన్నవి, బంధకములు ఊడిపోయి ఉన్నవి. అదే కాదు, సువార్త ఏంటంటే మీకు స్వస్థత అనే తలుపు కూడా తెరవబడి ఉన్నది. ఎప్పుడైతే వారు పాడుచూ స్తుతిస్తూ వచ్చినారో, ఒక పెద్ద భూకంపం అకస్మాత్తుగా కలిగినట్లుగానే అకస్మాత్తుగా అక్కడ స్వస్థత అనేటువంటిది మీకు కలిగినది. ఎస్, ఈవెన్ నౌ, ఇప్పుడు కూడా నేను ప్రకటన చేస్తున్నా, మీకు స్వస్థత కలిగి ఉన్నది. హై ఫ్రెండ్స్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్నా నా ప్రియ స్నేహితులారా, కలవరపడకండి. నేను కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేదానికి ముందు నేను స్టెప్స్ మీద జస్ట్ స్లిప్ అయ్యేసరికి ఇలా మెరుగుపడిపోయినట్టుగా అయిపోయి ఎంత కష్టమైందో చెప్పలేము. ఎంత నొప్పితో ఉందో చెప్పలేదు.
నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి ప్రభా, ఎట్లా ప్రభా అని చెప్పేసి అని నేను అనుకుంటూ ఉన్నా. ప్రభుని స్తుతించుకుంటాను. నేను ఈ వాక్యమే చెప్తున్నాను, అది నేను అన్వయించుకోకపోతే ఎట్లాగా అని చెప్పేసి అని అనుకొని నేను ప్రభు స్వస్థత ఇచ్చేశారు అని చెప్పేసి ఊరుకున్నా. ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, లేకపోతే దాని గురించినటువంటి విషయం పట్టించుకోలేదని. మిరాకల్ అండి. టెస్టింగ్ అయిపోయి మొట్టమొదట వెంటనే నాకు వచ్చిన భయము, ఆందోళన, పెరుగుతాను సైతం కూడా పెట్టింది ఏంటంటే, ఇంక ఇజ్రాయెల్ వెళ్ళగలుగుతావు, అక్కడ ఎలా నడుస్తావు, నీ కాలు మోపు చేసేద్దేమో నడిచిన కొలిది, ఆ తర్వాత మళ్ళీ ఎలా రాగలుగుతావు, ఇలాగన్నా నానా రకాల ప్రశ్నలు వచ్చేసినాయండి. కానీ ఈరోజు నేను ఎంత హాయిగా నేను వెళ్ళి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నప్పుడు. ఇది జరిగినప్పుడు 10 రోజుల క్రితం జరిగింది. ఈ రోజుకి ఒకవేళ మీరు ఈ కార్యక్రమం చూస్తున్న టైంకి అయితే నేను మరలా తిరిగి వచ్చినటువంటి వాడిగా హాయిగా క్షేమంగా నా ప్రభు నన్ను తీసుకొస్తారు కాదు, తీసుకొచ్చారు. ఇది సువార్త. సువార్త ఏంటంటే తలుపులు తెరవబడి ఉన్నవి, స్వస్థత అనే తలుపు తెరవబడి ఉన్నది. స్వేచ్ఛ కొరకు, స్వాతంత్ర్యం కొరకు బంధకముల నుంచి ఊడిపోయి దేవుడు మనకి తలుపులు తెరచడం అనేటువంటిది అకస్మాత్తుగా దేవుడు చేస్తున్న కార్యం. ఈ రోజు నేను మీతో పంచుకున్నాను కదా, అదే సన్నివేశంలో నుండి తలుపులన్నీ తెరవబడేను అనేటువంటి ఒక మాటల నుండి తీసుకుంటూ మరొక విషయాన్ని నేను మీ కొరకు పంచుకుంటూ ఉన్నా. అదేంటంటే, ఎప్పుడైతే చెరసాల పునాదులు అదిరిపోయినాయో వీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, బై ద వే అండి, నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ప్రకారంగా మీ వాస్తవాల్ని పలకకండి, మీ అనారోగ్యాన్ని గురించి మాట్లాడకండి. చాలా నొప్పి చేసేసిందండి, చాలా కష్టమైపోతుందండి, లేవలేకపోతున్నానండి, నడవలేకపోతున్నానండి, కూర్చోలేకపోతున్నానండి, ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇవన్నీ వాస్తవాలు. సత్యాన్ని పలకండి. నేను మీ మీద సువార్తను నేను పలుకుతూ ఉన్నా. సువార్త సత్యాన్ని మీరు కూడా తీసుకొని సువార్తను నమ్మి మీరు సత్యాన్ని పలకండి. సత్యం ఏంటంటే, మీరు ఎప్పుడూ దేవుడు మీ కొరకు తలుపులు తెరిచేశారు, దేవుడు మీకు స్వస్థత ఇచ్చేశారు, దేవుడు మీ బంధకాలని ఓడదీసి దేవుడు మీకు కావాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, విడుదల, విమోచన ఇచ్చేశారు. సో ఇలాగ ఎప్పుడైతే జరిగిందని చెప్పేసి అని చూసామో, అక్కడ వాళ్ళు స్తుతించినప్పుడు ఇలా అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల తలుపులు పునాదులు అదిరిపోయినాయి, అలానే తలుపులన్నీ కూడా తెరవబడిపోయినాయి, వారి యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. న్యాచురల్లీ వారికి కలిగినటువంటి ఒక గాయము నుంచి అయినటువంటి ఒక స్వస్థత వారికి కలిగినటువంటిది. ఇది చూచేసరికండి చెరసాల నాయకుడు, అక్కడ వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక మాటలు కనుక మనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, అంటే నిద్రపోతున్నాడు అప్పటిదాకా, మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పాడిపోయి రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. హై ఫ్రెండ్స్, ఈ రోజుని నేను చెప్తున్నటువంటి అంశం కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా మంది జీవితం ఇలాగే ఉండి ఉన్నది. ఏదో పరిస్థితిని మనం చూస్తూ ఉంటాము, ఏదో పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉన్నాము. తత్ఫలితం ఇక చివరికి మనం వచ్చే తీర్మానం ఏంటంటే, ఇంకెందుకు ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంక నేను ఇక బ్రతకలేను, నేను ఈ సమస్యను నేను ఎదుర్కోలేను, ఈ సమస్యను నేను జయించలేను, ఇంక అయిపోయింది నా జీవితం అనుకొని ఒకవేళ కత్తి దూసుకొని అనుకున్నారో, లేకపోతే ఒకవేళ ఏ రీతిగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారో, ఇదొక పెద్ద గడ్డు సమస్య అండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను ఈ యొక్క ఛానల్లో ఇస్తున్నాను అని అంటే, బహుశా దేర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఉండి ఉన్నారు, మీరే. బహుశా మీరు మీ జీవితం మీద విరక్తి చెంది, బహుశా కలత చెంది, మీ పరిస్థితిని తట్టుకోలేక, ఎదుర్కోలేక మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు కాదు. పౌలు గారు లోపల నుంచి కేకేశారు, బాబు ఆగు, డోంట్ కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవద్దు, ఆగు, అమ్మారే నీకే నేను చెప్తున్నా, ఆగు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఇది పౌలు గారు చెప్పిన మాట. నేను చెప్పేసరికి మీరు ఆగారే కాసేపు, ఒక క్షణం మీరు జల్లుమన్నారు కదా, ఇదేంటిరా ఈయనకెలా తెలిసిందిరా నేను ఇలాగ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, ఎంతో సూటిగా ఈయన నన్నే చూసి మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పేసి అనుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సత్య సువార్తలో మాట్లాడుతున్నాడు. దేర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు కమిట్ సూసైడ్. నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరత లేదు. బహుశా మనకు జీవితంలో ఒక లవ్ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారేమో. ఈ రోజున ఒకవేళ మీ జీవితంలో ఇంకేముంది, నా బ్రతకంతా నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా శీలం పోయింది, ఇంక నేను బ్రతికి ప్రయోజనం లేదు, ఇంకా అతను నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఒకవేళ ఆత్మ చేసుకోవాలనుకున్నారేమో. ఆ మధ్యలో ఒక ఆయన నాతో మాట్లాడినట్టు ప్రకారంగా నేను ఇది కూడా ఆలోచన చేయాలి. ఎంతసేపు మేము అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాం కానీ, అమ్మాయిలను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం కానీ, ఇలాగున్న అమ్మాయిలు మోసం చేసినందుచేత కూడా అబ్బాయిలు పిచ్చెక్కిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. స్నేహితులారా, బహుశా ఈ రోజునే ఒక కుమారుడు, ఒక అబ్బాయి
బహుశా నీవు ఒక అమ్మాయిని ఎంతగానో ఇష్టపడి ఉన్నావు, చాలా మటుకు మనసు పడేసుకుని ఉన్నావు అమ్మాయిని గురించి. ఈరోజు నీ అమ్మాయి ఏమో నీతోనే కాకుండా ఇంకొకరితో కూడా స్నేహంగా మాట్లాడుతుంది. సడన్గా నీకు తన యొక్క వాట్సాప్ మెసేజ్లో ఒక మెసేజ్ ఎవరో ఎక్కువగా చేస్తున్నటువంటి ఒక విషయాలు నువ్వు తెలుసుకుని ఉన్నావు. ఇంకొకరితో కూడా తను అలాగే మాట్లాడుతుంది అనేటువంటి ఒక విషయం నేను తెలుసుకుని ఉన్నావు. తట్టుకోలేక ఈ రోజుని నీవు నలిగిపోతున్నావు, ఒక పిచ్చెక్కిపోయినటువంటి వాడిలాగా అనుకుంటూ ఉన్నావు. బహుశా జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నావేమో. చూశానండి, చాలా అనుభవాలు చేశానండి. ఇలాంటివన్నీ కూడా అవి ఎప్పుడో నాకు అనవసరం లేండి. కానీ ఈరోజు నేను ఒక మాట అంటున్నానండి, ఏమో ఒకవేళ ఎవరు మీరు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకుంటూ ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు, తనకు భార్య ఉంది, భార్య ఇండియాలో ఉంటుంది, ఈ అబ్బాయి వేరే దేశాల్లో ఉంటూ ఉన్నారు. అక్కడ ఇంకొక ఆవిడతో పరిచయం అయింది. ఇతని యొక్క భార్య పిల్లలతో వీళ్ళు ఉన్నారు. ఇతనికి ఇంకొకరితో పరిచయం అయినప్పుడు ఆ పరిచయమైనటువంటి వ్యక్తి తర్వాత ఇంకొకరితో పరిచయంగా ఉండటం ఈ వ్యక్తి చూశాడు. తత్ఫలితం ఈ వ్యక్తి ఈవిడ ఇంకొకరితో ఉందని ఇతడు ఉంటేనే ఇక్కడ అందరికీ టెంపరీ టైంపాస్ అన్నట్టుగా ఉంటున్నటువంటి ఒక స్నేహము ఇంకొకరితో ఎవరితో స్నేహంగా ఉంటున్నారని ఈయనగా కాస్త ఒక్కరోజు నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోడు. మరి ఈయన భార్య పిల్లలు ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి బ్రతికేంటి కదా. అందుకే నేను అన్నాను, ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్. నేను చేతులు జోడించి నేను నమస్కరించి నేను చెప్తున్నా, ఆత్మహత్య చేసుకోవద్దు. నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతికితే అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. నువ్వు బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈ చెరసాల నాయకుని యొక్క చరిత్ర నేను చూస్తేనండి, ఒకవేళ ఆ రోజుని ఆ చెరసాల నాయకుడే కనుక చచ్చిపోయి ఉండుంటే ఆ ఇంట్లో సంఘం మొదలయ్యేది కాదు. ఇది తర్వాత అతడు పౌలు భక్తుడిని అడుగుతూ, అయిలారా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పేసి అని అడుగుతూ, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఆయన చెప్పినటువంటి ఒక మాట బట్టి సువార్తను నమ్మాడు. యేసునందు విశ్వాసం ఉంచినాడు. యేసు వార్త, అది ఏ సువార్త అనేటువంటిది ఇది నేను చెప్పేటువంటి ఒక దర్శనం కూడా నిర్వచనంగాను. సో సువార్తను నమ్మి ఉన్నాడు, యేసు ప్రభువుని రక్షణగా అంగీకరించినాడు. తన ఇంటిలో ఇంటి వారు అందరూ కలిసి అక్కడ ఒక ప్రార్థన, ఒక బలిపీఠం, అక్కడ దేవుని కొరకు ఒక సంఘముగా వారు ఏర్పట్టు కొరకైనటువంటి. అందుకే పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడి ఇదిగో బాబు ఆగు, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్పినాడు. ఆగా మరే నీకే చెప్తున్నాను, ఆగు, ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య నీకు శరణ్యం కాదు, ఆత్మహత్య నీకు పరిష్కారం కాదు. ఆగు, డోంట్ కమిట్ సూసైడ్. ఈవెన్ మీతో కూడా ఈ రోజు నా ద్వారా దేవుడు చేస్తున్నటువంటి మాట, ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఎవర్ కమిట్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోవద్దు. నువ్వు బ్రతకడం కొరకు నీ బ్రతుకుకి ఒక తలుపు తెరవబడి ఉన్నది. బహుశా కొంతమంది ఇలా లవ్ ఫెయిల్యూరు లేకపోతే లవ్ ఎఫైరు ఇలాంటి వాటి వలన ఆత్మహత్యలు చేసుకోవాలని కొంతమంది అనుకుంటుంటే, మరికొంతమంది ఊరకే పని ఏముండదు, లేకపోతే కారణం ఏముండదండి. ఇంట్లో అమ్మ మీద కోపమో, నాన్న మీద కోపమో, లేకపోతే తోబుట్టుల మీద కోపమో, బంధువుల మీద కోపమో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ మీద కోపమో, ఏదో ఒక కారణం పెట్టుకొని వీళ్ళు విరక్తిగా మాట్లాడుతున్నటువంటి మాటలు రాను రాను దాని మీదే కాన్సన్ట్రేషన్ అయిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి అయినటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ టీవీల పుణ్యమ అంటూ, అందులో వచ్చే సీరియల్స్ పుణ్యమ అంటూ, అందులో నేర్పిస్తున్నటువంటి విధాలను నేర్చుకుంటున్నారేమో. ఈ మధ్య మొన్న ఒక రోజు ఒక తల్లిగారు పాపం నాతో మాట్లాడుతూ ఉంటుంది, అయ్యా నా కుమార్తె అసలు నా మాట వినట్లేదండి, ఎందుకట్లా ప్రవర్తిస్తుందో కూడా తెలియదండి, మాటికి టీవీ చూస్తూ ఉంటుంది. ఆ టీవీల యొక్క ప్రభావమో ఏమో కానీ, ఏమన్నా అన్నానంటే ఎందుకేమో అలా టీవీ దగ్గర కూర్చుంటావు, ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదా, మన ఇంటి పనులు చేసుకోవచ్చు కదా, నీకు ఇంకెవరున్నారు మనకి కనుక వచ్చి మన పనులు మనం చేసుకోవచ్చు కదా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పని చేసుకొని ఇంటి పోషణ కొరకు అన్నట్టుగా నువ్వు ఉండొచ్చు కదా అని ఇలా ఏదన్నా మాట్లాడితే చాలంటండి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, నీకు అంత బరువు అయిపోయినా నేను చచ్చిపోతా, ఏది చాకేది నేను ఇక్కడ కోసేసుకుంటా ఇలాగే మాట్లాడుతున్నటువంటి విషయం. హై ఫ్రెండ్స్, డోంట్ డూ దాట్. అమ్మ నాన్నలకి కష్టాన్ని కలిగించొద్దు. యవన బిడ్డలకు నేను చెప్తున్నాను, జీవిత భాగస్వామిని కష్టాల పాలు చేయొద్దు. ఈరోజు నీ ఆత్మహత్య అనేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం కూడా ఉండవద్దు. నేను యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. యేసు నామములో ఇలాంటి ఆత్మహత్య అయినటువంటి తలుపులు కొట్టివేయబడుతున్నాయి. నువ్వు బ్రతుకుట కొరకైన తలుపు తెరవబడుతున్నది. తలుపులన్నీ తెరవబడి ఉన్నాయి. మేబీ ఈ రోజు నీ జీవితంలో ఆత్మహత్య నీకు కనబడుతూ ఉందేమో. బహుశా ఈ రోజు నీ యొక్క జీవితం అంతమే కనబడుతూ ఉందేమో. అయిపోతుంది కదా జీవితం, ఇక నేను బ్రతకను అని చెప్పేసి ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఎక్కువ కాలం బ్రతకను, నేను చచ్చిపోతాను, నేను ఏదో కూడా చచ్చిపోతాను. ఇలాంటి మాట ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావేమో, అది కొట్టివేయబడుతున్నటువంటిది. కానీ ఈరోజు నేను తెరుస్తున్నటువంటి తలుపు ఏంటంటే, నీకు ఒక బ్రతుకు దేవుడు నేను పలుకుతూ ఉన్నా, నీకు ఒక బ్రతుకుని నేను పలుకుతూ ఉన్నాను. నీవు బ్రతకడం కొరకు దేవుడు నీ కొరకే తలుపులు తెరచి ఉన్నాడు. డోంట్ వరీ. అన్ని తలుపులు మూసివేయబడినట్టు అనిపిస్తూ ఉన్నాయా? జీవితం అనే తలుపు మూసివేయబడినట్టు అనిపిస్తూ ఉండేనదా?
సమస్యల మీద సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బ్రతకలేక ఉండినటువంటి ఒక పరిస్థితులు, సరైన సంపాదన లేకుండా, సరైన జీవనోపాధి లేకుండా ఈరోజు నీ జీవితంలో ఎలాంటి సమస్యలు నువ్వు ఎదుర్కొంటూ సావే నీకు కనబడుతున్నదేమో ఈరోజు నేను చెప్తున్నా, బ్రతుకు అనేటువంటి జీవితాన్ని ఈరోజు మీ కొరకు నేను పాటిస్తూ ఉన్నా. దేవుడు మీ కొరకు తలుపులు తెరచి ఉన్నాడు. బ్రతికేందుకు తలుపులు తెరచి, ఐ డోంట్ నో హౌ ఇట్ కమ్స్, ఎలా జరుగుద్దో నాకు తెలియదండి, ఎలా జరిగిందో నాకు తెలియదండి, ఎలాంటి అవకాశం మీకు వస్తుందో నాకు తెలియదండి. నాకు తెలిసింది మాత్రం ఒకటండి, మీరు బ్రతుకుట కొరకు తలుపులు తెరవబడి ఉన్నవి. మీరు బ్రతుకుతున్నారు. మీ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక సమస్యలు చూడొద్దన్నానుగా, ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ నేను ఇలా మాట్లాడుతున్నా కానీ మీరు మనసులో అనుకుంటున్నారు, అది కాదు పాస్టర్ గారు, మీకు తెలియదు కానీ నాకున్న సమస్యలు, ఎన్ని లక్షల అప్పు ఉందో మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, నాకు ఎలాంటి బలహీనతలు ఉందో మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, మా ఇంట్లో ఉన్న పరిస్థితులండి, మా బిడ్డల విషయం అండి, నా భర్త విషయం అండి, నా భార్య విషయం అండి, పాస్టర్ గారు మీకు తెలియదు పాస్టర్ గారు. నాకు తెలియాల్సిన పనే ఉందే, నాకు తెలియకపోవడమే మంచిది. అది మీకు కూడా తెలియకుండా పోవాలి. ఈరోజు దాన్ని మర్చిపోవాలి. ఆ విషయాలు అసలు చూడొద్దు, ఎందుకంటే అది వాస్తవం. ఈ రోజు ఉంది ఆ పరిస్థితి, రేపు కదా లేదు, నెక్స్ట్ కొన్ని రోజులు కదా లేదు. ఈరోజు మీకు ఉండేటువంటి సత్యం ఏంటంటే, అంటే ఎప్పటికైనా ఉండినటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు దేవునిని స్తుతిస్తూ ఉంటుండగా, ఏడుస్తుంటే కాదు, మీరు ఆ వాస్తవాలు మాట్లాడుతుంటే కాదు, ఉన్నటువంటి ఒక సమస్యను పైకెత్తి దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంటే కాదు, మీరు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తుంటారో, పౌలు శీలలు మధ్యరాత్రి వేళ వాళ్ళు దేవునిని స్తుతిస్తుండగా జరిగిన కార్యం ఏంటంటే, అకస్మాత్తుగా తలుపు తెరవబడి ఉన్నది. దేర్ ఈజ్ ఎ జాబ్ వెయిటింగ్ ఫర్ యూ. మీ కొరకే ఒక ఉద్యోగం కనిపెడుతూ ఉంది. జస్ట్ గో హెడ్, ముందుకు సాగిపోండి అంతే. దేవుడు మీ కొరకు ఒక బ్రతుకు తెరువు అనేటువంటిది తలుపులు తెరిచి ఉన్నాడు. మీరు బ్రతకడం కొరకు దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. నాకు తెలుసు, కొంతమంది యొక్క జీవితాలు నేను చూశాను. చచ్చిపోతారు, ఇంకా తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే సెలైన్లు ఎక్కించినటువంటి ఒక ఇంజక్షన్స్ అవన్నీ అలా ఉంటుంది, కానీ ఇంకా వైల్డ్ లైఫ్ పీకేసి ఇంకా అలా తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచం వేసేసి దుప్పట వేసేసి పడుకోబెట్టేశారు. ఇంక చచ్చిపోతాడు అన్నారు కదా, ఇంకేముందులే ముందే తీసుకొచ్చాం కదా, ఈ రోజు రేపు చచ్చిపోతాడేమో అనుకోండి. లేదు, అతను బ్రతికాడు. ఆ తర్వాత కొంతకాలానికి అతను గుడికి రావడం మొదలుపెట్టాడు. మా వాళ్ళు మిగతా వాళ్ళందరికంటే టైంకి ఇంకొక 5 నిమిషాలు ముందే వచ్చేసి గుడిలో కూర్చునేవాడు. కానీ అబ్బా, నిజంగా అతని జీవితం నేను చూసినప్పుడు ఎంత సంతోషించున్నానో. ఈరోజు నేను చెప్తున్నా, మీరు బ్రతుకుతున్నారు. మీ కొరకు బ్రతికే తలుపులు దేవుడు తెరచినాడు. మీరు అంతమనుకుంటున్నారు, ఇంకా అయిపోయింది అనుకుంటున్నారు, నీరసం అయిపోయాను, పెద్ద వయసు అయిపోయింది, నాకేముంది, కాటికి కాళ్ళు చెప్పేశాను, ఇంకా నేను అనుకో రమ్మంటుంది, సమాధులతో రమ్మంటుంది, సమాధి నేను రమ్మంటుంది, ఇలాంటి డైలాగులు వచ్చారు. అవన్నీ యేసు నామములు, యేసు రక్తంతో కొట్టివేయబడి దాకా మీరు ఇక సువార్తనే మీరు మాట్లాడతారు, సత్యాన్నే మీరు మాట్లాడతారు. సత్యం ఏంటంటే, మీరు బ్రతుకుతున్నారు, ఆత్మహత్య అనేది లేదు. బైబిల్ గ్రంథంలో ఒకళ్ళిద్దరు జీవితాలు కూడా నేను చూపిస్తానే, జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరు రోషము కలిగినటువంటి ఒక ప్రవక్త, ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త. రోషము కలిగి దాదాపు 800-850 మంది ప్రవక్తలు అయినటువంటి వారితో సవాలు విసురుతాడండి. ఆ తర్వాత యెహోవా దేవుడని ఆ అగ్ని దిగి వచ్చి అక్కడ దహన బలి పశువులను దహించినందు చేత వారు ఒక్కడైనా తప్పించుకొని పోనివ్వకుండా వాళ్ళందరూ పేకలు కోసేసాడు. ఆయన వాళ్ళందరూ పేకలు కోసేసాడు. ఇప్పుడు అలాగా పేకలు కోయమని నేను సజెస్ట్ చేయట్లేదండి, అయితే దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు కూడా. కానీ ఇప్పుడు నా వెర్షన్ ఏమంటానంటే, కొత్త నిబంధన ప్రకారమైనటువంటి నా వెర్షన్ ఏమంటానంటే, ఇప్పుడు రోజుల్లో దేవుడైన యెహోవా ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యం ఏంటంటే, అందరికీ రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నమ్మికెళ్ళి ప్రియ స్నేహితులారా, ఇంకా ఒకవేళ మీరు యేసుక్రీస్తుని తెలుసుకోలేదేమో, యేసు ప్రభు యొక్క ప్రేమను మీరు తెలుసుకోలేదేమో. హీ లవ్స్ యూ సో మచ్ అండి. మీరు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారండి, ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారండి. మీ కొరకే మీకు ఒక బ్రతుకు ఇవ్వడానికి, మీకు ఒక జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన మన కొరకు వచ్చి ఆయన చనిపోయాడండి. తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడండి. మనం బ్రతకాలని ఆయన మరణాన్ని అనేటువంటి దానిని ఆయన ఎదుర్కొన్నాడండి. ఈ రోజు నేను నీ కొరకు తలుపులు తెరిచాడండి. బ్రతికే తలుపులు నీ కొరకు తెరిచాడండి. బ్రతుకు తెరువు అనే తలుపులు నీ కొరకు తెరిచాడండి. నువ్వు బ్రతకడం కొరకైనటువంటి తలుపులు దేవుడిని తెరిచాడు. తెరుస్తాడు కాదు, నా లాంగ్వేజ్ అర్థం చేసుకోండి, అది సువార్త, సత్య సువార్త. సత్యమైన సువార్త ఏంటంటే, రేపు జరిగింది, వచ్చే నెలలో తలుపులు తెరవబడతాయి కాదు, లాంగ్వేజ్ గ్రామర్ ప్రకారం మాట్లాడవలసి వస్తే వచ్చే నెలలో నీ కొరకు దేవుడు తలుపులు తెరుస్తాడు. ఇదిగో నా కుమారుడా, నెక్స్ట్ మంత్ దేవుడు నీ కొరకు తలుపులు తెచ్చి నువ్వు అమెరికా వెళ్తావు. అది కాదు నా లాంగ్వేజ్.
నా లాంగ్వేజ్ ఏంటంటే బహుశా ఎప్పటికైనా ఎప్పటికో అది నాకు తెలియదు కానీ ఫ్యూచర్ ఎప్పటికో అది నాకు తెలియదు కానీ దేవుడు నీ కొరకు తలుపులు తెరచి ఉన్నాడు. ఎస్, నేను ఇప్పుడు అన్నట్లుగా దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి ఉండి అసలు నువ్వు ఊహించలే బయట దేశాలకు వెళ్తావని. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు బయట దేశాలకు వెళ్ళి నీ బ్రతుకు నీవు మాత్రమే కాకుండా బ్రతకడానికి, నీ ఇంటి వారందరినీ, నీ యొక్క సమాజం వారందరినీ బ్రతికించడానికి దేవుడు నీ కొరకు తలుపులు తెరచి ఉన్నాడు. మీ కొరకే, కేవలం మీ గురించే నేను మాట్లాడుతున్నాను. అమ్మ కుమార్తె మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుడు తలుపులు తెరచి ఉన్నాడు. మరి అలా అక్కడ ఏలియా గారి యొక్క జీవితం ఏమైందంటే, దహన బలి పశువుని అగ్ని దిగువచ్చి దహించి వేసిన తర్వాత అక్కడ ఉన్న అంతమంది పేకలకు వచ్చిన తర్వాత ఈలోగా యెజబెల్ రాణి సమం చేస్తుంది. ఎవరు రాడు, నా యొక్క ప్రవక్తలైనటువంటి వారు పేకలకు వచ్చినాడు, రేపు పొద్దున్న ఈ టైం కల్లా వాడి పేక నేను కొయ్యకపోతేనా నా పేరు యెజబెలే కాదని చెప్పేసి ఆయన సవాల్ చేసింది. అంతే మనోడే, నేను ఒక దూరం ప్రయాణం పరిగెత్తుకొని పారిపోయి ఒక బదరి వృక్షం కింద అన్నట్టుగా కూర్చొని ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి దేవునితో మాట్లాడుతూ, దేవుడే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, నేను ఒక్కడే మిగిలిన దేవుడా, నీ కొరకు రావాల్సింది ఒక్కడే మిగిలిన దేవుడా, ఇంకెందుకు నా ప్రాణం తీసేసుకునైనా అని ఆత్మహత్యతో మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఆయన చేస్తున్న ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ రోజుని క్రైస్తవ బిడ్డలు కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా చేసే ప్రార్థన ఇది. దేవా నన్ను తీసుకున్నైనా, దేవా ఇంకెందుకు నేను ఇంకా బ్రతకడం, దేవా నన్ను తీసుకురాదనైనా, ఎంతకాలం నేను ఎలాగనో బ్రతకాలైనా, ఎంతకాలం మీ కష్టంలో బ్రతకాలైనా, దేవా నన్ను తీసుకునైనా అని చెప్పాను. ఒక్కొక్కసారి కొంతమంది పెద్ద తెలివితేటలుగా మాకు ఫోన్ చేసి మరి చెప్తుంటారు, అయినా నా బ్రతుకు ఎందుకంటే దేనికి పనికి రాకపోయిందండి, ఎవరికి ప్రయోజనం లేకుండా పోయిందండి, నన్ను దేవుడు తీసుకోమని ప్రార్థన చేయండి అంట. నేను చెప్తా, నీకు ఒక తలుపు తెరిచారని చెప్తున్నాను. నేనైనా నీ గురించి మాట్లాడుతున్నట్టు నేను నీ కొరకు బ్రతకడానికి దేవుడు తలుపులు తెరచి ఉన్నాడు. మరొక ప్రవక్త యోనా అనేటువంటి ఒక ప్రవక్త, ఆయన కూడా అలాగంటాడండి బాబు. ఆయన దేవుడేమో వెళ్ళి నినివే పట్టణాన్ని చెప్పాడు, అందరూ కూడా బాగా చెడిపోయారు, నేను ఆ పట్టణం తగలబెట్టేస్తానని చెప్పానంటే ఈయన వెళ్ళకుండా తర్షీసు పారిపోయాడు. ఎందుకంటే ఈ దేవుడు మంచితనం ఆయనకు తెలిసింది కనుక. అత్యంత కృప కలిగినటువంటి వాడేయండి, తాను చేయను ఉద్దేశించిన కీడు చేయకుండా మళ్ళీ మానేస్తాడు బాబు. తీరా నేను ప్రకటించినటువంటి ప్రకటన తప్పుడు ప్రవక్తను అయిపోతాను నేను అనుకుని అసలు నినివేకి వెళ్ళకుండా తర్షీసుకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఈలోగా దేవుడు అక్కడ పరిస్థితిని మార్చాడు. తుఫాను వచ్చింది, ఈ నెత్తి సముద్రంలో పడేశారు. అక్కడ చేపను పెట్టాడు, అది గుట్టుకుని మింగేసింది. కడుపు లోపల నుండి 3 రోజులు ప్రార్థన చేసుకుంటే గుట్టుకుని కట్టేసింది బయటికి. అప్పుడు చెప్తాడు దేవుడు, వెళ్ళి అలా చెప్పానంటే ఈయన వెళ్ళి నినివే పట్టణం చెప్పాడు. చెప్పేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఊరు బయటకు వెళ్ళిపోయి చూస్తున్నాడు. ఎందుకంటే అగ్ని వచ్చేస్తుంది, పట్టణం అంతా కాలిపోద్దని మనం ఊరు బయటకు వెళ్ళి చూస్తున్నాడు. ఎన్ని రోజులైనా కానీ ఇంకా అగ్ని దిగిరాలే, అక్కడ అగ్నితో ఇంకా పట్టణం కాల్చబడలే. ఈలోగా తనకు జరిగినటువంటి పరిస్థితులు బట్టి చివరికి అంటాడు కదా, అబ్బా ఎందుకు వచ్చి నీ బ్రతుకు, ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నా, అసలే తల బోడిగుండు, ఇక్కడ దీనికి మీదకి సుర్రును కొడతానంటే అటు ఎండ లేకపోతే ఇటు అగ్గినా ఏం నాకేం అర్థం కావట్లేదు, ఎందుకు వచ్చి నీ బ్రతుకు, చచ్చిపోతే మంచిది అనేటువంటి రీతిగా అక్కడ యోనా గారు అంటాడు. అప్పుడు దేవుడు చక్కగా చేసుకుని ఉంటాడు, ఏమైనా నువ్వు వెయ్యినటువంటి ఒక మొక్క నీకు నీడనిచ్చినప్పుడేమో హాయిగా ఉన్నావా, అది ఎండిచ్చింది అనేసరికి నువ్వు చచ్చిపోతే మంచిదని చెప్పేసి అని అన్నావా. 1,20,000 మంది ప్రజలు, 1,40,000 మంది అనుకుంటారు, సో 1,20,000 మంది ప్రజలు వాళ్ళు అంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళని నశింపజేయడం ఆ పద్ధతేనా నాకు, అందుకనే వాళ్ళని నేను నశింపజేయలే, వాళ్ళని రక్షించుకొని ఉన్నానని చెప్పేసి అంటాడు. ఈ రోజునేమో ఒకవేళ ఒక సేవకుడు కూడా ఇలాగనే ఫీల్ అయిపోతూ ఉన్నారేమో కదా. బహుశా మీ యొక్క సేవకు సరైన ప్రతిఫలం కలగలేదని, ఈ రోజున మీ యొక్క సేవలో అనేకమైన ఆటంకాలు మీకు ఎదురైనందుచేత, కొంతమంది సేవలో మీ యొక్క సంఘం వాళ్ళే మీ మీద వ్యతిరేకంగా తయారైనందుచేత, మీ సొంత సంఘములు మీరు ఎవరిని కాస్తున్నారో, ఎవరికి వాక్యం చెప్తున్నారో వాళ్ళే బహుశా మీ మీద వ్యతిరేకంగా పన్నాగం పన్నినందుచేత, వ్యతిరేకంగా తయారైనందుచేత ఈరోజు మీరు సేవ మానేద్దాం అనుకున్నారు, చివరకు ఒకళ్ళైతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారేమో కాదు. నేను కూడా అలాగే అనుకున్నాను బ్రదర్స్. అమ్మా సిస్టర్ గారు, బట్ ఈరోజు మీ మీద ఒక నింద వచ్చిందని చెప్పేసి ఆడపిల్లగా ఉండి దేవుని యొక్క సేవ చేస్తుంటే మీ మీద ఎవరో ఏదో బురద చెల్లారని చెప్పేసి అని ఈరోజు మీరు కూడా అలాగే అనేసుకుంటున్నారు, చచ్చిపోతే మంచిది అనుకో. నేను అనుకున్నా చాలా కాలం క్రితం, నాకు అంతగా సరిగ్గా తెలియనప్పుడు, ఈ సత్యాన్ని నాకు తెలియనప్పుడు సేవ చేస్తున్నా, కానీ ఎవరో ఏదో బురద చెల్లారు క్యారెక్టర్ మీద, ఇంకా అది ఎవరితోటి చాలా ఎందుకు వచ్చి నీ బతుకు చచ్చిపోతే మంచిది అనుకుని ఆత్మహత్య చేసేసుకుందామని నేను అనుకున్నా. నా వెనకాల మా ఆవిడ రెడీ అయిపోయింది, నేను కూడా ఆత్మహత్య చేసేసుకుంటాను మీతో పాటు అని చెప్పేసి అని మళ్ళీ మేము ఇద్దరం కలిసి అనుకున్నాను, మన పిల్లలు మాత్రం ఎందుకంటే ఉంచడం, మళ్ళీ అనాథలుగా మనం ఎవరూ లేకుండా దిక్కులేనుగా తయారు చేయడం, వాళ్ళకు కూడా ఈ రాత్రి కొంచెం ఇచ్చేసి మనం అందరం కలిసి మోకముడుగా చచ్చిపోదాం అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరిగ్గా సమయంలో పరిశుద్ధ ఆత్ముడు అక్కడికి దిగి వచ్చినాడు. మేము దేవాలయంలో ఉంటుండగా పరిశుద్ధ ఆత్ముడు ఆలయంలోనికి వచ్చి అంటాడు కదా, సువార్తరాజు ఏదో నింద నీ మీద వచ్చిందని, బురద నీ మీద చల్లబడిందని చెప్పేసి నీవు నీ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటే అది చరిత్రగా మిగిలిపోద్ది, ఒక చరిత్ర ఆ ఊర్లో మిగిలిపోద్ది.
అది నాకు విడిచిపెట్టు, నేను చూసుకుంటా, నువ్వు బ్రతుకు, నీ కొరకు తలుపులు తెరిచానన్నాడు. హల్లెలూయా! ఎంత అమూల్యమైన మాట్లాడు బాబు. ఆ రోజున ఒకవేళ కనుక మేము ఆత్మహత్య చేసుకుంటే తెరవబడిన తలుపులు మూసివేయబడినట్టుగా అయ్యింది. ఈ రోజు మీ ముందుకి టీవీలో మాట్లాడడానికి ఇలా వచ్చి ఉండేవాడిని కాదు కదా నేను. అంటే దాదాపు ఇది 15-20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక అనుభవం. 20 సంవత్సరాల కంటే ముందే అనుకుంటాను మోస్ట్లీ జరిగినటువంటి ఒక పరిస్థితి. సో ఇన్ని సంవత్సరాలు నేను ప్రకటించవలసిన ఈ సత్య సువార్త, నేను ప్రకటిస్తూ వచ్చిన ఈ సత్య సువార్తను ప్రకటించనివ్వకుండా నా జీవితం అనే తలుపు మూసేయడానికి సాతానుగాడు ప్రయత్నం చేసినాడు. కానీ నా దేవుడు తలుపులు తెరిచినాడు. సో మీరు కూడా చెప్తున్నాం, బ్రదర్, సేవలో మీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా కలవపడద్దు. అమ్మా సిస్టర్ గారు, ఎలాంటి బురదలు నీ మీద కలవ, డోంట్ కేర్, పట్టించుకోద్దండి ఆ విషయాలు, లైట్ తీసుకోండమ్మా. మీకే నేను చెప్తున్నాను, లైట్ తీసుకోండి. మీ కొరకు దేవుడు తెరిచిన తలుపును చూడండి, మీరు బ్రతకండి యేసు కొరకు. ఆత్మహత్య అనే అవకాశం రానివ్వకండి. మీరు ఆత్మహత్య చేసుకోకండి. ఆత్మహత్య కొరకైనటువంటి ఒక మాట మీ నోటంట మీరు పలక్కండి. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మీ కొరకు తలుపులు తెరచినాడు. ఆ తలుపులు మీరు బ్రతుకుట కొరకు, దీర్ఘాయుష్యుతో మీరు బ్రతకాలని, అనేక మందికి దీవెనకరంగా బ్రతకాలని మీ కొరకు ఆ తెరిచిన తలుపులో జీవించండి. పౌలు అన్నాడు, అయినా చెరసాల నాయకుడా, ఆత్మహత్య చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరు మేము బయటికి పారిపోలేదు, నీకే విధమైనటువంటి కష్టం వచ్చేది లేదు, నీకు ప్రమాదం వచ్చింది లేదు, రా అని చెప్పేసానంటే యేసుని అంగీకరించాడు చెరసాల నాయకుడు, అతని యొక్క కుటుంబం అంతా యేసు రక్షణలోనికి వచ్చినారు. ఈరోజు మీరు, మీ ఇంటి వారందరూ రక్షింపబడి యేసు కొరకు మీరు జీవిస్తున్నారు. ఈ సత్య సువార్తను మీరు తీసుకున్నట్టు వలన ఈ రక్షణ భాగ్యం మీ ఇంట్లో కలిగండి, మీరు యేసు కొరకు జీవించేవారై ఉన్నారు. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. బ్రదరే కానీ, ఈ యొక్క సిస్టర్ గారే కానీ, పిల్లలే కానీ, యవనస్తులే కానీ, ఎవరు కూడానైనా ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నా చూడని యేసు నామములో ఎట్టి పరిస్థితుల్లో కూడానైనా వీరు ఏ విధమైనటువంటి ఆత్మహత్య ప్రయత్నం చేయకూడదు, ఇక చెయ్యరు అని నీ సువార్త నేను పాటిస్తున్నాను. వీళ్ళు బ్రతికే అనే తలుపు తెరవబడి ఉన్నది. వీళ్ళు బ్రతుకుతున్నారు, దీర్ఘాయుష్తో బ్రతుకుతున్నారు, నీ కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం. ఈ నామానికి మహిమకరముగా వీరిని నిలవబెట్టుకున్నామని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి యేసు కొరకు మీరు బ్రతుకున్నట్లు ఇక మీదట ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆత్మహత్య అనే ఆలోచన మీలోనికి రాకుండానట్లు సదా మీకు తోడైంది, మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా, మీరు యేసు కొరకు బ్రతకండి. ఒకవేళ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552762. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని బ్రతికించుట కొరకై తలుపులు తెరిచిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీరు యేసు కొరకు బ్రతకాలని దీవిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.